అందరూ పూలదండలు అవి కుడుతూ ఉంటే లెక్కేస్తూ ఉంటాడు బాలు. ఇక అంతా అరేంజ్ చేస్తూ ఉంటాడు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అది చూసి సత్యమైతే అందరూ ఉన్నారు, నా కూతురే లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. దానికెందుకు నాన్న బాధపడినా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. నీకెందుకు, నువ్వు మౌనితో మాట్లాడాలి అంతే కదా అని చెప్పేసి అనేసరికి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఉండు మౌనికి ఫోన్ చేస్తానని చెప్పేసి బాలు మౌనికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా బాలు మౌనికి ఫోన్ చేయగానే మౌని అయితే ఫోన్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. లిఫ్ట్ చేయగానే హలో నాన్న అని అనేసరికి అందరం ఇక్కడ ఉన్నామమ్మా, నువ్వే లేవు, నేను మిస్ అవుతున్నామని ఫోన్ చేశాను అని అనేసరికి మౌనిక చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక సత్యం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మౌనికతో మాట్లాడేసరికి. ఇక మౌనికతో అయితే అంతా బాగానే ఉంది కదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మౌనికతో బాలు అయితే మాట్లాడుతూ, మౌనిక మేము నీకు పరాయి వాళ్ళం అయిపోయామా అని అనేసరికి ఒకసారిగా మౌనిక అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటన్నయ్య అలా అనేసావు అని అనేసరికి, లేకపోతే నాకు అంతా తెలిసిపోయిందమ్మా, నువ్వేం కంగారు పడకు, మేము అక్కడికే వస్తున్నాం అని బాలు అంటూ ఉంటాడు. అలా అనగానే మౌనిక షాక్ అవుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం, మేము అక్కడికే వస్తున్నాం నువ్వు అని అనేసరికి మౌనిక అయితే ఏంటి అన్నయ్యకి ఏం తెలిసింది, కంగారు పడకు అంటున్నాడు ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాం అని బాలు ఏదో చెప్పేసరికి మౌనిక అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఫోన్లో.